తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి ప్లస్ ప్లస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 13th లెసన్లో ఉన్నాం. సో మనం ప్రీవియస్ లెసన్లో లూప్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ వైల్ లూప్ని ఏ విధంగా యూజ్ చేస్తారో తెలుసుకోవడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక టాస్క్ వచ్చింది అనుకోండి. ఏంటి టాస్క్ అంటే, కొంతమంది ఇన్కమ్ని ఎంటర్ చేస్తూ ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ని అంటే డైలీ ఇన్కమ్ని ఎంటర్ చేస్తూ, అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇన్కమ్ ఉండొచ్చు, డిఫరెంట్గా ఉండొచ్చు అతని యొక్క ఇన్కమ్ అనేది. అండ్ అది ఎన్ని రోజులు అనేది మనకు తెలియదు. ఓకే, అతను ఎంటర్ చేస్తూనే వెళ్తాడు. అతను ఎక్కడ ఆపితే అక్కడికి ఎన్ని రోజుల ఇన్కమ్ అతను ఎంటర్ చేశాడు. ఓకే, ఒక్కోసారి డైలీ ఇన్కమే ఎంటర్ చేస్తూ ఉంటాడు. ప్రతిసారి డైలీ ఇన్కమే ఎంటర్ చేస్తాడు. అది డిఫరెంట్ ఒకరోజు 500 ఉండొచ్చు, ఒకరోజు 1000 ఉండొచ్చు, ఒకరోజు 1500 ఉండొచ్చు, ఒకరోజు 750 ఉండొచ్చు. ఈ విధంగా డిఫరెంట్ ఇన్కమ్స్ అనేవి అతను ఎంటర్ చేస్తూ వెళ్తాడు. కానీ యూజర్ ఎన్ని రోజుల ఇన్కమ్ని ఎంటర్ చేస్తాడు అనేది మనకు చెప్పట్లేదు. ముందు అసలే చెప్పట్లేదు. సో అతను ఇన్కమ్ని ఎంటర్ చేస్తూ వెళ్తాడు. అతను ఎన్ని రోజుల ఇన్కమ్ని ఎంటర్ చేశాడు. ఓకే, అండ్ అతను ఎంటర్ చేసినటువంటి మొత్తం ఇన్కమ్ ఎంత, అంటే ఇన్కమ్ యొక్క టోటల్ ఎంత లేదా సమ్ ఎంత. ఓకే, సో అదేవిధంగా అతని డైలీ యావరేజ్ ఇన్కమ్ ఎంత అనేది మనం కనుక్కోవడానికి వైల్ లూప్ని యూజ్ చేయాలి. అండ్ అదేవిధంగా మనం ఏదో రకంగా అతనికి ప్రోగ్రామ్ని రాసివ్వాలి. ఇది మన టాస్క్. సో దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారనేది నేను ఈ ట్యూటోరియల్లో చూపించబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఓకే, సో దానికోసం మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, అతను ఎన్ని రోజులు అనేది మనకు చెప్పట్లేదు. ఓకే, ఇంట్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, వేరియబుల్స్ తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంట్ ఇన్కమ్, అతని ఇన్కమ్ ఎంత అనేది మనకు తెలియదు. సో ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అయితే 0 అనుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇంట్ టోటల్ ఇన్కమ్, అసలు ఇన్కమే తెలియనప్పుడు టోటల్ ఇన్కమ్ ఏ విధంగా తెలుస్తుంది. ఓకే, టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 0. ఓకే, మనం ఇంకేం కనుక్కోవాలి, ఇంట్ యావరేజ్ అనేది కనుక్కోవాలి. సో యావరేజ్ అనేది ఇప్పుడు మనకు తెలియదు. ఓకే, జస్ట్ డిక్లేర్ చేసి వదిలేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లూప్ ఎన్నిసార్లు చేయాలో మనకు తెలియదు. సో అలాంటప్పుడు ఫస్ట్ అతన్ని ఇన్కమ్ అయితే ఎంటర్ చేయమని మనం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్కమ్ని ఎంటర్ చేయమనే సందర్భంలో సి అవుట్. ఓకే, సో ఏ విధంగా అడుగుతాం, ఎంటర్ యువర్ ఫస్ట్ ఇన్కమ్. ఓకే, ఫస్ట్ ఇన్కమ్ అనొచ్చు, ఫస్ట్ డేస్ ఇన్కమ్ అనొచ్చు. ఓకే, ఫస్ట్ డేస్ ఇన్కమ్ లేదా ఫస్ట్ డే ఇన్కమ్ అని పిలవండి, మీ ఇష్టం. ఇంకా మీరు ఇక్కడ ఏం అడిగామనేది అవసరం లేదు. ఓకే, ఎంటర్ యువర్ ఫస్ట్ డే ఇన్కమ్ అన్న తర్వాత ఏం చేస్తాం, సిఇన్ ద్వారా తీసుకుంటాం. ఇన్కమ్ అనేది ఇక్కడ లోడ్ చేసుకున్నాం, స్టోర్ చేసుకున్నాం. ఓకే ఓకే, సో ఇప్పుడు ఈ టోటల్ ఇన్కమ్కి ఇది కలపాలి కదా. సో టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ ప్లస్ ఇన్కమ్. ఇక్కడ ఇన్కమ్ అంటే అతను ఎంటర్ చేసినటువంటి ఇన్కమ్. ఓకే, సో టోటల్ ఇన్కమ్ అంటే ప్రస్తుతానికి 0 ఉంది. అతను ఫస్ట్ ఒకసారి ఎంటర్ చేస్తే అది దానికి కలిపేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ వైల్ లూప్ అనేది స్టార్ట్ చేయాలి. సో వైల్ లూప్ అనగానే మనం ఎన్నిసార్లు లూప్ చేయాలో తెలియాలి కదా మనకు.
ఎన్నిసార్లు లూప్ చేయాలో తెలియదు. మరి ఎక్కడ ఆపాలి అనేది తెలియాలి. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక కండిషన్ రాసుకుందాం. ఇన్కమ్ అతను ప్రతిసారి ఇన్కమ్ని ఎంటర్ చేస్తూ వెళ్ళేలా మనం లూప్ చేస్తాం కదా. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక ఇన్కమ్ని ఎంటర్ చేశాడు, సెకండ్ టైంకి వెళ్ళేసరికి అతను ఇన్కమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రతిసారి అతను ఎంటర్ చేయాల్సింది ఏంటి, అతని యొక్క డైలీ ఇన్కమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేద్దామంటే ఇన్కమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు -1. అంటే అతను ఇన్కమ్ని ఎంటర్ చేసే క్రమంలో -1ని ఎంటర్ చేస్తే ప్రోగ్రామ్ అక్కడికి ఆపేద్దాం. ఓకే, ఐ మీన్ లూపింగ్ అక్కడికి ఆపేద్దాం. సో ఏం చేద్దాం అంటే ఇక్కడ cout, ఓకే, సో ఎంటర్ యువర్ లేదా ఎంటర్ నెక్స్ట్ ఇన్కమ్, నెక్స్ట్ డే ఇన్కమ్ ఆర్ -1 టు క్విట్ అని రాసామనుకోండి. ఓకే, ఎంటర్ నెక్స్ట్ డే ఇన్కమ్ అన్న తర్వాత లేదా -1 అంటే ఇన్కమ్ అయినా యాడ్ చేయమనాలి, లేదా -1 ప్రెస్ చేస్తే అది ఆపేయడం అన్న జరుగుతుంది. సో ఆ విధంగా మనం యూజర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ ఇన్కమ్లోకి అది స్టోర్ అవ్వాలి. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ టోటల్ ఇన్కమ్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, కానీ ఏమవుతుందంటే అతను -1 ఎంటర్ చేసినా కూడా ఇక్కడ టోటల్ ఇన్కమ్ నుండి ఇన్కమ్ -1 అతను ఎంటర్ చేస్తే మైనస్ చేసేస్తుంది కదా. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ టోటల్ ఇన్కమ్ ప్లస్ అనేది యాడ్ చేయాలి. ఓకే, సో మనం టోటల్ ఇన్కమ్ రాయడానికి ముందు టోటల్ ఇన్కమ్కి ఒకటి కలిపేసేయాలన్నమాట. ఓకే, సో దానికంటే ముందు ఇక్కడ డేస్ ఎన్ని అనేది మనం కౌంట్ చేయాలి. కాబట్టి డేస్ అతను ఎంటర్ చేసిన ప్రతిసారి ప్లస్ అనేది పెడితే మనకు ఏమవుతుంది, అతను ఎంటర్ చేసిన ప్రతిసారి ఒకటి దానికి యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకు ఎన్ని రోజులు అనేది తెలిసింది, ఎంత ఇన్కమ్ అనేది తెలిసింది, యావరేజ్ కనుక్కోవడం ఈజీ. ఏ విధంగా, ఏవిజీ. ఓకే, యావరేజ్ అనేది ఏమనుకున్నాం, ఏవిజీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, టోటల్ ఇన్కమ్ బై టోటల్ డేస్. ఇక్కడ డేస్ అని పెట్టుకున్నాం కదా మనం, అదనమాట. ఓకే, అంటే 10 days ఇన్కమ్ ఉంటే టోటల్ 10 days ఇన్కమ్ బై 10, ఆ విధంగా అనమాట. ఓకే, అతను 5 days ఇన్కమ్ ఎంటర్ చేస్తే 5 days. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ రాద్దాం, cout. అండ్ ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ నెక్స్ట్ లైన్ అనేది తీసుకుంటే చాలా చక్కగా అది కనిపిస్తుంది, అందంగా కనిపించడం కోసం జస్ట్ అంతే. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఏం రాయాలి అని అంటే అతని యొక్క టోటల్ ఇన్కమ్, ఇక్కడ వచ్చేసి టోటల్ ఇన్కమ్. ఎండ్ లైన్. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ లైన్లో టోటల్ డేస్ ఎంటర్డ్ లేదా టోటల్ డేస్. ఓకే, టోటల్ డేస్ వచ్చేసి ఇక్కడ డేస్ అంతే, మనం వేరియబుల్ డేస్ అనేది తీసుకున్నాం. అండ్ ఇక్కడ యావరేజ్ ఇన్కమ్, వచ్చేసి ఏవిజీ. ఓకే, సో ఇది మనం తీసుకోవాల్సినటువంటి ఫైనల్ అవుట్పుట్. ఓకే, అర్థమైందా అండి? మనకు ఎన్నిసార్లు లూప్ చేయాలో తెలియని సందర్భంలో ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ డౌట్ ఉంటే మీరు మరోసారి ట్యూటోరియల్ని
వాచ్ చేసినట్లయితే మీకు చాలా చక్కగా ఇది అర్థమవుతుంది. ఓకే. సో బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తున్నాను. దీంట్లో ఎలాంటి ఎర్రర్స్ లేవనుకుంటున్నాను. ఓకే. ఎంటర్ యువర్ ఫస్ట్ డే ఇన్కమ్. సో ఫస్ట్ డే ఇన్కమ్ వచ్చేసి 550 రూపీస్ అనుకోండి. ఓకే. ఎంటర్ నెక్స్ట్ డే ఇన్కమ్ ఆర్ -1 టు క్విట్ అని చెప్పేసి అడుగుతుంది. ఓకే. నెక్స్ట్ డే ఇన్కమ్ వచ్చేసి 450. ఓకే. ఆ తర్వాత డే ఇన్కమ్ వచ్చేసి 1500 అనుకోండి. ఓకే. 3 డేస్ ఇన్కమ్ ఎంటర్ చేశాడు. ఆ తర్వాత -1 ప్రెస్ చేశాడు. ఓకే. యూజర్. సో అలాంటప్పుడు టోటల్ ఇన్కమ్ వచ్చేసి చూడండి ఇక్కడ 550 ప్లస్ 450 ప్లస్ 1500 ఎంత అవుతుంది? ఒకసారి క్యాలిక్యులేటర్తో సరి చేసి చూసుకోండి. ఓకే. 550 ప్లస్ 450 ప్లస్ 1500 2500 2500 అయిందా? ఓకే. టోటల్ ఇన్కమ్ 2500 పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఆ తర్వాత ఎన్ని రోజుల ఇన్కమ్ని ఎంటర్ చేశాడు? 3 డేస్. ఓకే. టోటల్ డేస్ వచ్చేసి 3. యావరేజ్ ఇన్కమ్ ఎంత అంటే 833 రూపీస్ చూపిస్తుంది. ఓకే. సో ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరోసారి దీన్ని ట్రై చేద్దాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే ఇన్కమ్ వచ్చేసి 100 రూపీస్ అనుకుందాం. ఓకే. సెకండ్ డే ఇన్కమ్ వచ్చేసి 200 రూపీస్ అనుకుందాం. థర్డ్ డే ఇన్కమ్ వచ్చేసి 300 రూపీస్ అనుకుందాం. ఓకే. నెక్స్ట్ క్విట్ చేసేస్తాడు. -1 ప్రెస్ చేస్తాడు. క్విట్ అయిపోయింది. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 600 రూపీస్ లేదా రూపీస్ అనుకోండి, ఏదైనా సరే, డాలర్స్ అయినా సరే. ఓకే. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 600 అండ్ టోటల్ డేస్ వచ్చేసి 3. యావరేజ్ ఇన్కమ్ వచ్చేసి 200 రూపీస్ పర్ డే. ఓకే. రూపీస్ అంటే మన ఇండియన్ కరెన్సీ కాబట్టి. ఓకే. సో ఈ విధంగా మనం యావరేజ్ ఇన్కమ్ని కనుక్కోవచ్చు. ఇక్కడ 3 డేస్ అనే కాదు, ఎన్ని రోజులైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ చేస్తూ వెళ్తాను చూడండి. 150 రూపీస్, 750, 1000, 550, 650, 2000, లేదు 200. ఓకే. 500, 600, 1000. ఓకే. క్విట్ చేస్తాను. ఎన్నిసార్లు ఎంటర్ చేశానో నాకే తెలియదు. ఓకే. సో 9 డేస్ ఇన్కమ్ అనేది నేను ఎంటర్ చేశాను. టోటల్ 9 డేస్. ఓకే. సో టోటల్ ఇన్కమ్ వచ్చేసి 5400 రూపీస్ అండ్ యావరేజ్ ఇన్కమ్ వచ్చేసి 600 రూపీస్ పర్ డే. ఓకే. సో ఈ విధంగా యావరేజ్ ఇన్కమ్ని కనుక్కోవచ్చు. ఓకే. అది యావరేజ్ ఇన్కమ్ అవ్వచ్చు, అది ఇంకా ఏదైనా సరే, ఏ యావరేజ్నైనా కూడా మనం కనుక్కోవచ్చు. ఓకే. సో ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా చేయొచ్చు అన్నమాట. సో మనకు ఎన్ని రోజులు అనేది తెలియకపోయినా కూడా మనం ఈ విధంగా రాసుకోవడం జరిగింది. సో ఇన్కమ్ని ఎంటర్ చేయించేటప్పుడు వైల్ లూప్ని యూజ్ చేసాం. కానీ ఏమన్నాం, ఎక్కడ ఆపాలో తెలుసుకోవడం కోసం మీరు ఎప్పుడు ఆపాలనుకుంటే అప్పుడు -1 ప్రెస్ చేయండి అని చెప్పేసి యూజర్కి మనం చెప్పడం జరిగింది. అక్కడ అతను ఆపగానే ఏమవుతుంది అంటే అది కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో ఈ విధంగా చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అని అంటే చాలా చక్కగా మనకు ఎన్నిసార్లు లూప్ చేయాలో తెలియకపోయినా కూడా మనం ఈ విషయాన్ని కనుక్కోవచ్చు. అండ్ ఒకవేళ ఎన్ని రోజులు అనేది తెలిసింది అనుకోండి, అప్పుడు ఎలా చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. మనం మరోసారి రాసుకుందాం ఇదంతా కూడా. ఓకే. సో ఎన్ని రోజులు అనేది తెలిసింది, కానీ ఎన్ని రోజుల ఇన్కమ్ ఎంటర్ చేయబోతున్నాడో అది యూజర్ చాయిస్కి ఇవ్వాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ డేస్ అనేది డిక్లేర్ చేసి వదిలేయండి. ఎన్ని రోజులు అనేది యూజర్ ఇష్టం. ఎన్నిసార్లు ఎంటర్ చేయాలంటే అన్నిసార్లు లూప్ అయ్యే విధంగా మనం చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అండ్ ఒక కౌంటర్ వేరియబుల్ వచ్చేసి i ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. కౌంటర్ వేరియబుల్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంట్ ఇన్కమ్. ఓకే. ఇంట్ టోటల్ ఇన్కమ్ లేదా సమ్ ఇన్కమ్. ఓకే. మీరు రాసుకోవడేటప్పుడు ఏ విధంగానే రాసుకోవచ్చు, సమ్ ఇన్కమ్. ఓకే. ఆ తర్వాత ఇంట్ యావరేజ్. ఓకే. సో
ఈ విధంగా తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఎన్ని రోజుల ఇన్కమ్ని యూజర్ ఎంటర్ చేయాలనుకుంటున్నాడో కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్. ఓకే, సో ఇక్కడ మనం రాయొచ్చు హౌ మెనీ డేస్ do you want to enter. హౌ మెనీ డేస్ do you want to enter లేదా హౌ మెనీ డేస్ ఇన్కమ్ do you want to enter అని కూడా మనం అడగొచ్చు యూజర్ని. ఓకే, సో యూజర్ చెప్పినటువంటి విషయాన్ని బట్టి ఓకే, సో సి ఇన్ వచ్చేసి ఇక్కడ డేస్ అనేటువంటిది దాని లోపల స్టోర్ చేసేస్తున్నాం. సో ఇక్కడ వైల్ లూప్కి వచ్చేసరికి ఏం చేస్తున్నామంటే ఐ ఫస్ట్ 0 ఉంది. ఓకే, ఐ ఈజ్ లెస్ దాన్ డేస్ అంటే అతను ఎన్ని రోజులు ఎంటర్ చేయాలనుకుంటే అన్ని రోజుల ఇన్కమ్ని మనం ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. అన్నిసార్లు లూప్ అయ్యే విధంగా సెట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం అంటే ఎంటర్ చేయమని అడుగుతాం కదా. సో ఎంటర్ యువర్ ఇన్కమ్ ఫర్ డే i+1 ఎందుకంటే i అనేది 0 ఉంది. సో ఎంటర్ యువర్ ఇన్కమ్ ఫర్ డే 1 అని అర్థం వచ్చేలా నేను ఈ విధంగా రాస్తున్నాను అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇన్కమ్ని ఇక్కడే తీసుకుందాం. ఓకే, దాని పక్కన సో సి ఇన్ అనేది తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, ఇన్కమ్ లోపల దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో ఇన్కమ్ లోపల స్టోర్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ సమ్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, సమ్ ఇన్కమ్ అనేది ఫస్ట్ 0 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు సమ్ ఇన్కమ్ ప్లస్ ఇన్కమ్ అంటే అతను ఎంటర్ చేసినటువంటి ఇన్కమ్. ఓకే, సో టోటల్ ఇన్కమ్ అనేది క్యాల్కులేట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి i++ అనేది మర్చిపోకుండా యూజ్ చేయాలి మనం, లేదంటే లూపింగ్ ఆగదు. అవునా, సో ఓకే కంప్లీట్గా వచ్చేసింది. మనకి ఇక్కడ వచ్చేసరికి లాస్ట్లో మనం కనుక్కోవాల్సింది ఏంటి, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇన్కమ్ బై టోటల్ ఎన్ని రోజుల ఇన్కమ్ని అతను ఎంటర్ చేయాలనుకున్నాడో అది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ని రాద్దాం. ఇది మర్చిపోకుండా యూజ్ చేస్తే కనుక మనకు చాలా చక్కగా వస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఫైనల్ అవుట్పుట్లో మనం ఏం రాస్తామంటే ఇక్కడ చూడండి, ఇందాక రాసుకున్నట్లయితే టోటల్ డేస్. ఓకే, టోటల్ డేస్ వచ్చేసి డేస్. ఓకే, ఎండల్. ఓకే, టోటల్ డేస్ అనేది రాసుకున్నాం ఫస్ట్. ఆ తర్వాత టోటల్ ఇన్కమ్ వచ్చేసి సమ్ ఇన్కమ్. ఓకే, ఆ తర్వాత యావరేజ్ ఇన్కమ్ లేదా ఏవిజీ ఇన్కమ్ అన్నా కూడా సరిపోతుంది. ఓకే, యావరేజ్. ఓకే,
సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేయగానే హౌ మెనీ డేస్ డ్యూ యూ వాంట్ టు ఎంటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 డేస్కి సంబంధించినటువంటి ఇన్కమ్ని ఎంటర్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి, ఎంటర్ యువర్ ఇన్కమ్ ఫర్ డే 1. ఓకే, 500, 600, 750, 250 అండ్ 1000 రూపీస్. ఓకే, సో చూడండి, టోటల్ 5 డేస్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 3100. ఆ తర్వాత యావరేజ్ ఇన్కమ్ వచ్చేసి 620. సో ఈ విధంగా మనం ఎన్ని రోజులు అనేది కనుక్కుంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ ఎన్ని రోజులైనా మీరు ఎంటర్ చేస్తూ వెళ్ళండి, తర్వాత క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనుకునే విధానంలో ఇంతకు మునుపు మనం చెప్పుకున్నట్లు ఆ, ఆ, ఒక -1ని ఎంటర్ చేసే విధంగా మనం యూజర్కి ఒక ప్రాంప్ట్ అనేది అరేంజ్ చేసి ఆ తర్వాత ఎంటర్ చేస్తూ వెళ్ళమని చెప్పొచ్చు. ఆ తర్వాత మనమే క్యాల్కులేట్ చేసి అతను ఎన్ని రోజుల ఇన్కమ్ని ఎంటర్ చేశాడు, యావరేజ్ ఇన్కమ్ ఎంత అనేది చెప్పొచ్చు. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.